నమస్తే. విశాఖపట్నం ఇప్పుడు ఈ పేరు దేశంలో కాదు ప్రపంచంలోనే మారుమోగుతోంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి చేసిన కృషి, అలాగే ఆయన క్యాబినెట్ మినిస్టర్లో కీలకమైన వ్యక్తి లోకేష్ గారు చేసిన కృషి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తారు. అయితే దీనిపై చాలా విమర్శలు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ మినిస్టర్, బిల్డప్ సీఎం, ఉత్తి మాటలే కానీ చేతల్లో ఏముండదు అని ఒక రూపాయి పావుల బ్యాచ్ భజన స్టార్ట్ చేస్తే మరోవైపు ఇలా చేస్తూ ఇంకోవైపు ఇవన్నీ బొంగు, ఇవన్నీ రేడియేషన్ ఎఫెక్ట్ వచ్చిన నష్టం, అసలు ఇండస్ట్రీ ఐటీ అంటే ఏం చేయాలి, చేపల షాపులు, రియల్ షాపులు ఇవి తేవాలి కానీ అది కదా డెవలప్మెంట్, ఇది కాదు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత మేధావులో మీరు అర్థం చేసుకో. ఆ తర్వాత కొంతమంది ఆయా కంపెనీలకి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఊరుకుపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు బాగలేదు, చాలా దిగజారిపోయింది, మీరు కానీ కంపెనీలు పెట్టారంటే సర్వనాశనం అయిపోతారు, ఒకవేళ మీరు పెట్టిన మళ్ళీ 5 ఏళ్ళలో వేరే ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఆ ప్రభుత్వం మీ అంతు తేలుస్తుంది అన్నట్టుగా విమర్శ, ఆకాశరామన్న ఉత్తరం, తద్వారా వార్నింగ్, హెచ్చరిక. ఎవరు రాసుంటారు అంటే అక్కడున్న స్థానికంగా ఉండే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిల్లరికి అలవాటు పడిపోయి అలాగే ఉండిపోవాలి తప్ప ఎవ్వడు డెవలప్ అవ్వకూడదు, ఎవ్వడు అభివృద్ధి చెందకూడదు. మీరు వాళ్ళు ఎప్పుడు రాజుల్లాగా అలాగే ఉండాలి, చక్రవర్తుల్లాగా ఇక్కడ చేయి చాచి సంక్షేమ పథకాల రూపంలో చిల్లర తీసుకోవాలి. ఇదే కాన్సెప్ట్. మరి లేకపోతే ఆకాశరామన్ ఉత్తరాలు రాయడమే. సరే, ఇవన్నీ దాటుకొని మొన్న ఏప్రిల్లో ఎప్పుడో గూగుల్, వైజాగ్ గూగుల్ అన్నారుగా, దాని సీఈఓని స్టేట్మెంట్ ఇచ్చాడుగా, తమిళియన్, భారతీయుడు అయ్యింది, ప్రవాస భారతీయుడు. అప్పుడు అందరూ నిజం అన్నారు. అప్పటికీ వీళ్ళు అంత సొల్లు అబద్ధం అని కూడా. ఏంటి, నాకు తెలిసిన ఒక సర్కిల్ ఉంది, ఆ రూపాయి పావుల బ్యాచ్, వాళ్ళు స్టేటస్ చూస్తే మా అన్న తోపు చంద్రబాబు నాయుడు డాష్, మా అన్న ఇది చంద్రబాబు నాయుడు గారు డాష్, ఇదంతా అబద్ధం, ఇదంతా సుత్తి, అదే వేయడం. అంటే మీరు ఇలా వాళ్ళకి చెప్తారేమో, ట్రైనింగ్ ఇస్తారేమో, అలాగా అదే పెట్టండి 10 సార్లు ఒక అబద్ధం మాట్లాడితే 11వ ఎవడో నమ్ముతాడు అని. దానికి తగ్గట్టే కొంతమంది ఉన్నారులేండి నా మిత్ర బృందంలో కూడా, చదువుకున్న వాళ్ళే, అవునట కదా, జరిగిందట కదా, వాళ్ళకి 2 నమస్కారాలు. మళ్ళీ చదువుకున్నారు లేదు వాళ్ళకి తెలియాలి. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు వైజాగ్ అయింది. ఇప్పుడు వైజాగ్ ఎట్లా అయిపోయింది, భారతదేశంలోనే అతిపెద్ద కోస్టల్ హబ్, 3వ కోస్టల్ హబ్గా తయారైపోతుంది. మొదటిది ముంబై, రెండోది చెన్నై, అందరికి తెలిసిందే, మూడోది విశాఖపట్నం. మధ్యలో చాలా ఉన్నాయి, న్యూ మ్యాంగ్లూర్ ఉంది, అటువైపు కొచ్చి ఉంది, ఇంకోవైపు పారాదీప్ ఉంది, మరోవైపు కోల్కతా ఉంది. ఇన్ని ఉంటున్నా కూడా 3వ స్థానంలోకి ఎలా ఎగబాకింది, దేనివల్ల వచ్చింది? బికాజ్ ఆఫ్ కూటమే కదా, కూటమి ప్రభుత్వమే కదా. ఎన్ని బిలియన్, ఇప్పటికే $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, ఏది ఓన్లీ ఏ టెక్నాలజీకి, ఏ హబ్గా కూడా మారిపోతుంది విశాఖపట్నం. హైయెస్ట్ బిగ్గెస్ట్ డేటా సెంటర్గా అవతరించబోతోంది. 1 గిగాబైట్ డేటా సెంటర్గా విశాఖపట్నం కేంద్రంగా, అటు దాన్ని ఏమంటారు, పసిఫిక్ అమెరికా, దానికి సంబంధించి బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నం అవతరించబోతుంది. మరోవైపు ఇటు సింగపూరు, మలేషియా నుంచి వచ్చే కేబుల్ లైను మచిలీపట్నం వరకు, ఆ కేబుల్ లైన్ వస్తే అక్కడి నుంచి మరలా విశాఖ వరకు వేస్తున్నారు. సో అదొక హబ్గా తయారవబోతుంది. ఇన్ని జరుగుతుంటే, ఇన్ని వస్తుంటే ఇంకా మీరు మారరేంట్రా, కొద్దిమంది బ్యాచ్. అంటే అది నేను అన్నది, రాజకీయ పరంగా ఎన్నైనా చేయొచ్చు. అంటే రాజకీయం చేస్తూ మీ చుట్టూ ఉండే పరిసరాల్ని, మీ చుట్టూ ఉండే ప్రజల్ని, నాయకులతో, మీతో పాటు సెకండ్ గ్రేడ్ నాయకుడిని కూడా డెవలప్ చేసి ఇది అవ్వాలి కదా. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉంటారు. నాకు తెలిసిన ఒక సంస్థ కూడా అలాగే ఉంది. ఆ అధినేత ఎప్పుడు అలాగే ఉంటాడు, ఆ కింద ఉన్న టీం అలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే ఉంటారు. అక్కడ ఏ ప్రమోషన్ ఉండదు, ఏ గిమోషన్ ఉండదు, అందరూ అలాగే ఉండాలి, అధినేత అలాగే ఉండాలి. అంటే ఇది ఏమి రాజకీయం చెప్పండి, ఇదేం డెవలప్మెంట్? నువ్వు నీ కింద వాళ్ళు కూడా డెవలప్ చేస్తూ, నువ్వు డెవలప్ అవుతూ, ఆ పైన 100 కోట్లు లేదా 100 కంపెనీలు పెట్టుకుంటూ, లేదంటే నీ పార్టీని విస్తరించుకునే దిశగా కదా ఉండాలి. లేదు, మనం సంపాదించుకున్నాం, మనకి ఇది చాలు, నేను ఇలాగే అధినేతలా ఉంటా, నా కింద అందరికీ సంక్షేమ పథకాల్లాగా వేసేస్తుంటే మీరు అలాగే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఓటేయండి. ఇది అసలు ఏం మెంటాలిటీ అండి, నాకు అర్థం కాదు. సో ఈరోజు విశాఖ అదే కాకుండా టాటా వాళ్ళు కూడా, సిగ్నిటెల్, టాటా వాళ్ళు కూడా పెడుతున్నారు. తర్వాత
రిలయన్స్ వాళ్ళు కూడా ఇంకో దాంతో టైఅప్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. ఇది చాలుతన్నట్టు ఐటీ హబ్లు ఏది సిటిఎస్, క్యాబ్జెమిని, టీసీఎస్ టాటా వాళ్ళది, ఇన్ఫోసిస్, రండి మీకు ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎక్కడ సింగిల్ పేజ్ డాక్యుమెంట్ కావాలి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది కదా ప్రభుత్వం. దాని మీద వాళ్ళు విమర్శ, ఈయన సొంత భూమి ఏంటి, రూపాయికి ఎలాగిస్తాడు లోకేష్ బాబు, మీరెందుకు ఇవ్వలేకపోయారు? అచ్చా మీరు కబ్జాలు చేసేసి లాగేసుకున్నారు కాబట్టి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారా? సారీ అంతే కదా. ప్రభుత్వ భూముల్ని అలా ఇస్తే నెక్స్ట్ జనరేషన్స్ మన దగ్గరే కదా ఉంటాయి. ఎక్కడో అమెరికానో ఆస్ట్రేలియానో కెనడానో వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? తల్లిదండ్రులు ఎదురుగానే బిడ్డలు పని చేసుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్కి హైదరాబాద్లో మ్యాక్సిమం అందరూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరలోనే పని చేసుకుంటారు. ఇక్కడ ఐటీ హబ్ అంత డెవలప్ అయింది కాబట్టి. అదే విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి, కడప, రాజమండ్రి వాళ్ళు హైదరాబాద్ వచ్చి వెళ్ళాల్సి వస్తుంది కదా సంక్రాంతికో, పండక్కో, పున్నానికో. ఎంత తేడా ఉంది చూడండి. మన కళ్ళు ఎదుటే అబ్బా ఎంత పెద్ద సిటీ జాబ్ చేసుకున్నా అదో ఆ లైఫ్ వేరు కదా. అబ్బా లోకల్గా వెళ్ళిపోయి మనం ఏదో చేసుకోవాలరా అనుకుంటారు చాలామంది. ఇప్పటికే కరోనా తర్వాత చాలామంది వెళ్ళిపోయారు కూడా. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, వేరే విషయం. సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కల్పించబడుతుంటే సంతోషించి ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ బురద జల్లడము, ఆకాశరామన్ ఉత్తరాలు రాయడము, ఏం బతుకులు, ఏమి నీచమైన మెంటాలిటీ చెప్పండి అసలు. అది కాదు కదా. సో ఇప్పుడు చూడండి, అసలు విశాఖ అతిపెద్ద తీర ప్రాంతం కోస్టల్ హబ్, 3వ పెద్ద కోస్టల్ హబ్గా తయారవబోతోందంట. మధ్యలో చెప్పాను కదా, గోవా ఉంది, న్యూ మ్యాంగ్లూర్ ఉంది, కొచ్చిన్ ఉంది, కొచ్చిన్. ఆ తర్వాత ఇటువైపు ఇంకా చెన్నైకి ఇంకా 2 చాలా బీచ్లు ఉన్నట్టు. ఏంటది మీనంబాకం అదేదో అంటారు, కుంభకోణం వైపు అటువైపు, చిదంబరం వైపు అటువైపు. తర్వాత ఇక్కడ ఒరిస్సాలోకి వెళ్తే పారాదీప్ అని అంటారు, చిలకా లేక్ ఉంది అక్కడ దానికి ఆనుకొని. ఆ తర్వాత కోల్కతా, అటువైపు మళ్ళీ గుజరాత్లో షీపోర్ట్ మధ్య ఉంది. కానీ ఇవన్నిటిని దాటుకుంటూ 3వ అతిపెద్ద హబ్గా ఎలా మారిందండి? బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఎవడవునన్నా కాదన్నా బికాజ్ ఆఫ్ విజనరీ సిబిఎన్. దట్స్ ఆల్.